ఫిట్స్ ఎన్ని రకాలు? ఏ విధంగా ప్రెజెంట్ అవ్వచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2 రకాలుగా ఫిట్స్ మనం విభజించొచ్చు. ఒకటి జనరలైజ్డ్ సీజర్స్ అంటాము. ఇంకొకటి ఫోకల్ సీజర్స్ అంటాము. మొదటగా జనరలైజ్డ్ సీజర్స్. అందరికీ తెలిసిన ఫిట్స్ ఏదైతే కాళ్ళు చేతులు మొత్తం కొట్టుకుంటూ కింద పడిపోవడము, నాలుక కరుచుకోవడము, నోట్ల నుంచి నురగ రావడము, కళ్ళు పైకి తేలేయడము. ఇది మొదటి రకం జనరలైజ్డ్ సీజర్స్. అంటే వీటిని జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటాము. సో ఇది కామన్ అందరికీ తెలిసిన ఫిట్. ఇది కాకుండా జనరల్ సీజర్స్ లో అబ్సెంట్ సీజర్స్ అంటాం. ఇది 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు పిల్లల్లో ఎక్కువగా చూస్తాం. వీళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ ఎక్కువగా గమనిస్తారు. వీళ్ళు చదువుతూ సడన్ గా కొద్దిసేపు బ్లాంక్ అయిపోవడము, రెస్పాండ్ అవ్వకపోవడము అనేది గమనించి స్కూల్ టీచర్స్ యూజువల్ గా ఇది చెప్తా ఉంటారు. ఇది అబ్సెంట్ సీజర్స్. అంటే ఆ పిల్లవాడు కొద్దిసేపు మొత్తం అబ్సెంట్ మైండెడ్ గా, అంటే డే డ్రీమింగ్ అనుకుంటారు చూసేవాళ్ళు, బట్ అదొక ఫిట్స్ రకం. మూడోది అటోనిక్ సీజర్స్. అంటే సడన్ గా టోన్, ఏదైతే బాడీకి మనం టోన్ నించోవడానికి కావాల్సిన టోన్ తగ్గిపోవడం వల్ల సడన్ గా హెడ్ డ్రాప్ అయిపోవడం గానీ, నడుస్తుంటే కింద పడిపోవడం గానీ జరగవచ్చు. దీన్ని అటోనిక్ సీజర్స్ అంటాము. నాలుగోది మయోక్లోనిక్ సీజర్స్. మయోక్లోనిక్స్ అంటే సడన్ జర్క్ మూవ్మెంట్. సో ఇది ఎర్లీ మార్నింగ్ మనము కొంతమంది పేషెంట్స్ కి చూస్తాము. దీనివల్ల చేతిలో ఉన్నవి జారిపోవడం, ప్లేట్ గానీ బ్రష్ గానీ కింద పడిపోవడం అనేది జరుగుతుంది. ఇవి 4 రకాలు జనరలైజ్డ్ సీజర్స్. దీనిలో ఏంటంటే ఫిట్స్ రెండు వైపులా ఒకేసారి, బ్రెయిన్ లో మనకి 2 భాగాలుగా ఉంటుంది కదా, సో ఈ 2 భాగాల నుంచి ఒకేసారి ఫిట్స్ రావడం వల్ల జరుగుతుంది. నెక్స్ట్ ఫోకల్ సీజర్స్. అంటే బ్రెయిన్ లో ఒక చిన్న భాగం నుండి ఈదర్ లెఫ్ట్ సైడ్ గానీ రైట్ సైడ్ నుంచి కానీ ఒక ఏరియా నుంచి బ్రెయిన్ లో ఫిట్స్ వస్తాయి. దీన్ని ఫోకల్ సీజర్స్ అంటాము. దీనిలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కొంతమంది పేషెంట్స్ కి ఫిట్స్ వచ్చే ముందు తెలిసిపోతుంది. దీన్ని ఆరా అంటాం. ఈ ఫోకల్ సీజర్స్ లో మన మీద తెలుస్తుంది. అంటే పేషెంట్ ముందే చెప్పేస్తాడు నాకు ఫిట్స్ రాబోతుంది అని. సో ఈ ఆరాస్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి పొట్టలో ఏదో తేపేస్తున్నట్టుగా అనిపించడం గానీ, భయంగా అనిపించడం గానీ ఫిట్స్ వచ్చే ముందు, లేదా చూపు ముందు ఫ్లాషెస్ లాగా కనిపించడం గానీ, ఏదో ఆ వస్తువు లేకపోయినా ఏదో వస్తువు ఉన్నట్టు కనిపించడం, లేదా బ్లర్ గా అనిపించడం గానీ, వస్తువు చిన్నగా గానీ పెద్దగా కనిపించడం గానీ, దీన్ని ఇల్యూజన్స్, మైక్రోప్సియా, మ్యాక్రోప్సియా అంటాము. ఇది కాకుండా ఏవైతే హెయిర్స్ ఉంటాయో నిల్చుకోపోవడం, అంటే పైలో ఎరెక్షన్ అంటాము. ఇది కాకుండా ఇప్పుడు సడన్ గా పేషెంట్ కి ఏమనిపిస్తుంది అంటే సిచ్యువేషన్ ఆల్రెడీ ముందెప్పుడో జరిగింది అంటాం. అంటే డీజావు అంటాము. అంటే ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ ముందెప్పుడో జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. ఫెమిలియారిటీ అంటాం దీన్ని. సో ఇట్లా అనిపించడం గానీ, ఇవి ఆరాస్ అంటాం. ఇది వచ్చిన తర్వాత పేషెంట్ కి పెద్ద ఫిట్స్ రావచ్చు, లేదా కొద్దిసేపు అన్కాన్షియస్ అయిపోవచ్చు. ఇవి కాకుండా ఫోకల్ సీజర్స్ లో ఇంకా ఒక సైడ్ మాత్రమే కాళ్ళు చెయ్యి కొట్టుకోవడం గానీ, ఒకే సైడ్ తిమ్మిర్ లాగా రావడం గానీ జరగవచ్చు. ఈ ఫోకల్ సీజర్స్ లో కొంతమందికి ఈ ఆరాస్ వచ్చి పెద్ద ఫిట్స్ రావచ్చు, లేదా జస్ట్ కొద్దిసేపు కాన్షియస్నెస్ కోల్పోతారు. సో దీనిలో ఏంటంటే స్పెసిఫిక్ గా ఒక భాగంలో బ్రెయిన్ లో ఒక వైపు బ్రెయిన్ లో ఏదన్నా ట్యూమర్స్ గానీ, ఏదన్నా కార్ గానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫోకల్ సీజర్స్ ని యూజువల్ గా సర్జరీకి ఏమన్నా క్యాండిడేట్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్.